2 కేజీల 300 గ్రాముల బరువును నా చేతిలో పెట్టి నీకు కొడుకు పుట్టాడు అంది. అప్పుడు పుట్టింది నా కొడుకు మాత్రమే కాదు, తండ్రిగా నేను కూడా. కుక్కలు కూడా ఇస్తే అన్న జన్మని, కానీ జీవితాన్ని ఇవ్వాలిగా. ఈ 2 వేళ్ళలో ఒకటి పట్టుకో. నా కొడుకు డాక్టర్. వీడు పెద్ద అయిన తర్వాత సంపాదిస్తాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడని నా మీద ఇన్వెస్ట్ చేశారా? ఈయనది ప్రేమ కాదే, పెట్టుబడి. లేకపోతే నా కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటండి? వాడి గురించి ఎవరో చెప్తే మీరు ఆలోచించవచ్చు. తండ్రిగా నేనే చెప్తున్నాను, వాడు మీకు కరెక్ట్ కాదు. నీకే కనుక కూతురుంటే ఇలాంటివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? ప్రాబ్లం ఏంటి? చూడ్డానికి నువ్వు బాగో. ఒక్కలో వేస్తే 7 ఏళ్ళు జైలు తొంగుంటావు. వన్స్ తీసేసి ప్రెస్ ఇన్ఫార్మ్ చేయండి. ప్లీజ్ సార్, మీరు ఏం చెప్తే నేను చేస్తాను సార్. రేపటిలోపు డబ్బు కట్టలేదనుకో మీ నాన్న ఆఫీసులో ఎలుగుతాడో చెప్తున్నా. రేపు పొద్దున కల్లా 10 లక్షలు కట్టాలి. జరిగిందంతా వెళ్ళి మీ నాన్నకి చెప్పే, ఆయన ఒక్కడే నిన్ను కాపాడగలడు. నీ వల్ల 10 కోట్ల ప్రాపర్టీ పోయిందే. రేపటి కల్లా తెచ్చి ఇవ్వకపోతే నీ తలకాయ ఒలి చేస్తా. వీడి మీద చెయ్యేస్తే నా మీద వేసినట్టే. ఇంకోసారి ఇలాంటి ఏదో పనులు చేస్తే డైరెక్ట్గా జైలుకే. తప్పులు ఎన్ని చేస్తాడు? చెప్పు, రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావే, నీకేమొచ్చిందిరా? నువ్వెంత చెప్పినా ఇది తప్పురా. తప్పంటున్నావు కానీ వద్దంటలేదు కదన్నా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే భయమేస్తుందిరా. రామమన్నా